తండూర్ హైవే నిర్మాణానికి ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్. 46 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం. 18 నెలల్లో పూర్తి చేస్తామంటున్న ఐటీ మంత్రి. 150 మర్రి చెట్లను వేర్లతో సహా పెకిలించి నాటాలి. వేరే మార్గాలున్నా చెట్ల మార్గంలోనే నిర్మాణం. ఇలా చేస్తే మళ్లీ ప్రమాదాలు జరిగే ఛాన్స్. భయపడుతున్న స్థానిక ప్రజలు. చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడమే అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 18 నెలల్లో 46 కిలోమీటర్ల రహదారిని పూర్తి చేస్తామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దీంతో సమస్యకు పరిష్కారం దొరికిందని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ రహదారి పనులు ఎప్పుడో కానీ దానికి పర్యావరణ సమస్యలు, సాంకేతిక సమస్యలు, భూసేకరణ, పొలిటికల్ ఒత్తిడి ఇలా అనేక కారణాలు ఉన్నాయి. హైదరాబాద్లోని అప్పా జంక్షన్ నుంచి మన్నగూడ వరకు జాతీయ రహదారి 163 విస్తరణ పనులకు మొదటి నుంచి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఎన్జీటీ ఆమోదం ఇచ్చిన ఇతర మార్గాలను పక్కన పెట్టి మర్రి చెట్లు ఉన్న పాత రోడ్డునే ఎంచుకోవడంపై పలు చర్చలు తెరమీదికి వస్తున్నాయి. అయితే గతంలోనే ఈ రోడ్డు పూర్తి కావాల్సింది. కానీ ఈ మార్గంలో 950 పెద్ద వృక్షాలు, మర్రి చెట్లు ఉన్నాయి. పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి చెట్ల తొలగింపును అడ్డుకున్నారు. 150 మర్రి చెట్లను వేర్లతో తరలించి పక్కన నాటాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై కోర్టులో వాదోపవాదాలు నడిచాయి. ఈ కారణంగా 4 సంవత్సరాలు పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత భూసేకరణ విషయంలో సమస్యలు వచ్చాయి. ఈ రోడ్డు ముందు R&B స్టేట్ హైవే 4గా ఉండేది. 2016లో దీన్ని జాతీయ రహదారిగా అప్గ్రేడ్ చేశారు. 2018లో NH నెంబర్ కేటాయించి భూసేకరణ ప్రారంభించారు. మొత్తం 44 కిలోమీటర్ల రోడ్డును విస్తరించాలని జాతీయ రోడ్డు నిర్వహణ సంస్థ నిర్ణయించింది. పాత రోడ్డులో మలుపులు ఎక్కువగా ఉండడంతో కొత్తగా గ్రీన్ఫీల్డ్ మార్గంలో నేరుగా రోడ్డు వేయడం మంచిదని భావించారు. కానీ అందుకు కొంత భూమి కావాలి. ఈ ప్రాంతంలో ప్రముఖులు, రాజకీయ నాయకులు, అధికారుల ఫామ్ హౌజ్లు, భూములు ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ రోడ్డు వస్తే తమ ఆస్తులు పోతాయన్న భయంతో భూసేకరణ ఆలస్యమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే రోడ్డు విస్తరణకు DPRలో 4 ఎలైన్మెంట్ ఆప్షన్లు ఉంటాయి. అందులో అడ్డంకులు లేని ఒకటి ఎంచుకోవాలి. కానీ ప్రముఖుల ఒత్తిడితో అధికారులు పాత రోడ్డునే 4 లైన్లుగా విస్తరించే ఆప్షన్కు అంగీకరించారని ప్రచారం జరుగుతుంది. NHAI 4 లైన్ల నిర్మాణం ప్రారంభించగా మర్రి చెట్లు ఉండడంతో పర్యావరణ నిపుణులు ఎన్జీటీలో 2021లో కేసు వేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EAI అధ్యయనం చేయాలని ఆదేశించింది. 2022 మేలో కాంట్రాక్టర్తో ఒప్పందం చేశారు. 24 నెలల్లో పూర్తి చేయాల్సింది. 2025 మార్చిలో EIA నివేదిక సరిపోలేదని ఎన్జీటీ చెప్పి మరింత లోతైన అధ్యయనం సూచించింది. NHAI సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పనులు ఆగిపోయాయి. చివరకు కొన్ని చెట్లను పొలాల్లోకి తరలించి మిగతావి తొలగించకుండా ముందుకు సాగుతామని NHAI హామీ ఇచ్చింది. అక్టోబర్ 31న ఎన్జీటీ ఆమోదం లభించడంతో 26 కిలోమీటర్ల మేర మాత్రమే మర్రి చెట్లు ఉన్నాయి. ఈ భాగంలో గ్రీన్ఫీల్డ్లో మార్పులు చేస్తే చెట్ల సమస్య రాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు 150 చెట్లను మాత్రమే తొలగించి 765 చెట్లను అలాగే ఉంచుతారని తెలుస్తుంది. ఇలా చేస్తే చెట్ల దగ్గర రోడ్డు వెడల్పు తగ్గే అవకాశం ఉంది. దీంతో ప్రమాదాలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేనట్టేనా అనే ప్రశ్నలు మళ్లీ తెర మీదకి వస్తున్నాయి. దీంతో స్థానికుల్లో కలవరం మొదలైంది.